దేశంలో కేంద్ర ప్రభుత్వం భయానక వాతావరణం సృష్టిస్తోందని సిపిఎం జాతీయ కార్యవర్గ సభ్యులు వీరయ్య ఆరోపించారు. దేశ పౌరుడిగా రుజువు చేసుకోవాలని ప్రజలను వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. బీహార్ రాష్ట్రంలో ఓటర్ లిస్టులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి కొత్త నిబంధనలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి ఓటు వేయని వారిని లిస్టుల నుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం బీహార్లో ఓటర్ల జాబితాను తాజా పరుస్తున్నాననే పేరుతోనూ మరికొన్ని ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో విదేశీయులను ఎలిమినేట్ చేస్తున్నాననే పేరుతోనూ తనకు ఓటేయరు అనుకునే వాళ్ళని వేధించడానికి, లేదా వేధించదలుచుకున్న వాళ్ళకి, లేదా మతపరమైన విభజన సృష్టించదలుచుకున్నప్పుడు అనేక రూపాల్లో వేధింపులు మొదలుపెట్టింది. ఆ వ్యక్తులే కాదు, తమ తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లు కూడా ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. భారతదేశంలో నిరుపేదలు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు, అడ్డాకూలీలు అత్యధికంగా ఉన్న ఈ దేశంలో తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లు కూడా పెట్టుమనడం అంటేనే అది అయ్యే పని కాదు. వాళ్ళని జీవితాంతం వేధించడానికి అవసరమైనటువంటి ప్రణాళిక రూపొందించడం ఇది. రానున్న కాలంలో దేశంలో భయానక పరిస్థితులు సృష్టించడానికి ఇది దారితీస్తుంది. ఇలాంటి పద్ధతులను తక్షణం విరమించుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది. దేశంలో ప్రజానీకం కదలాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినటువంటి యూరియా ఏర్పాట్లు చేయకుండా, నిల్వలు పెట్టకుండా, తీరా వ్యవసాయ సీజన్ మొదలైన సమయానికి రైతులను ఇబ్బంది పెడుతోంది. రైతులు క్యూలల్లో నిలబడి యూరియా కోసం తనలాడుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. రెండోది, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ వస్తూ ఉంది. ఇది మొదటిసారి కాదు, ఇప్పటికే అనేక సార్లు ఇలాంటి ఘటనలు చూసినాం. బీఆర్ఎస్ పాలనలో ఇదే పరిస్థితి, కాంగ్రెస్ పాలనలో ఇదే పరిస్థితి. తక్షణం విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలి. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వాందే అని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తాం.